Hello friends, welcome to my channel. Friends, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఈ పోస్టులు అంటే వీటిని జేఆర్ఎఫ్ అని అంటారు. ఈ పోస్టులు వచ్చేసి డిఆర్డిఓలో రీసెంట్గా అయితే వచ్చాయి. సో ఎవరైనా జేఆర్ఎఫ్ కోసం అప్లై చేసుకోవాలనుకుంటే డిఆర్డిఓలో పడ్డాయి. అయితే ఈ డిఆర్డిఓ బ్రాంచ్ వచ్చేసి ఉత్తరాఖండ్లో ఉంది. ఆ సిటీ పేరు డేబర్ డిఆర్డిఓ. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 3 అయితే వచ్చాయి. చాలామందికి తెలుసు సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఈ జేఆర్ఎఫ్ పోస్టులు అనేవి వస్తూ ఉంటాయి. సో ఇది డిఆర్డిఓ అనగానే డిఫెన్స్. సో ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఈ జేఆర్ఎఫ్ పోస్టులు అయితే వచ్చాయి. మరి దీని క్వాలిఫికేషన్స్ ఏంటి, దీని డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందాం. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయితే 2 పోస్టులు వచ్చాయి, కెమిస్ట్రీ అయితే 1 వచ్చింది. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇన్ ఫస్ట్ డివిజన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అలాగే గేట్ కానీ రాసుంటే దాని వాల్యూ కూడా ఉంటుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. సో ఈ డిగ్రీ కూడా ఉంటే ఈ బోత్ డిగ్రీస్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో దీనికి ఈక్వలెంట్ యాక్సెప్టబుల్ సబ్జెక్ట్స్ అయితే ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ అయితే ఉండాలి. ఇక మిగిలినవి కూడా ఉన్నా కూడా యూజ్ అవుతుంది. ఇంటర్వ్యూ కూడా ఉంటుంది జేఆర్ఎఫ్ అంటే. అలాగే కెమిస్ట్రీకి 1 పోస్ట్ అయితే ఉంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ ఫస్ట్ డివిజన్లో ఉండాలి. సో ఇది చాలామందికి జేఆర్ఎఫ్ అంటే చాలామందికి తెలుసు. అయితే మోడ్ ఆఫ్ సెలెక్షన్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ 17/1/2025లో డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంది ఇది. సో డైరెక్ట్ ఇంటర్వ్యూ వెళ్ళొచ్చు. ఇది జేఆర్ఎఫ్ విల్ బి పెయిడ్ 37,000 రూపాయలు అయితే ఇస్తారు. విత్ హెచ్ఆర్ఏ స్టైఫండ్ అయితే ఇస్తారు. ఇది ఎవ్రీ సెంట్రల్ గవర్నమెంట్లో ఈ జేఆర్ఎఫ్ ఎస్ఆర్ఎఫ్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇది జూనియర్ అన్నమాట. నెక్స్ట్ లెవెల్ వచ్చేసి సీనియర్ ఉంటుంది. సో జూనియర్కి 37,000 రూపాయలు ఇస్తారు, ప్లస్ హౌస్ రెంట్ కూడా ఇస్తారు. సో ఇది అప్లై చేసుకోండి ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే. తర్వాత ద టెన్యూర్ ఆఫ్ ది ఫెలోషిప్ విల్ బి ఇనిషియల్లీ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 years. అంటే 2 సంవత్సరాలు అయితే ఇస్తారు జాబ్ మనకి, బేస్డ్ ఆన్ పెర్ఫార్మెన్స్. తర్వాత దాన్ని ఎక్స్టెండెడ్ ఫర్ 3-4 years కంటిన్యూ చేస్తారు. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 28 years ఉండాలి. ఇంటర్వ్యూ టైంకి 28 years అయితే ఉండాలి. ఇక ఏజ్ రిలాక్సేషను మనకు ఉంటుంది 5 years, 3 years అనేది గైడ్లైన్స్ ప్రకారం. క్యాండిడేట్ ప్రాసెసింగ్ డిగ్రీ, ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ టు అప్లై. ఏదైతే అడిగారో ఉన్నవాళ్ళు అప్లై చేసుకోండి అని. క్యాండిడేటు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్, టెస్టిమోనియల్స్ అన్నీ అక్కడ ఇంటర్వ్యూలో చూపించవలసిన అవసరం అయితే ఉంటుంది. ఇక రీసెర్చ్ పేపర్స్ థీసిస్ ఏమైనా ఉంటే అవి కూడా అక్కడ చూపించాలి. ఒక ఫోటో తీసుకెళ్ళాలి. తర్వాత ఫోటోకాపీ అంటే డాక్యుమెంట్స్ ఏదైతే ఉందో అవి కూడా క్యారింగ్ చేసుకోవాలి. ఇక మీరు అదర్ ఎంప్లాయీస్ అయితే దానికి కూడా వెళ్ళొచ్చు. సో ఇంటర్వ్యూ వచ్చేసి అంటే రిపోర్టింగ్ టైం వచ్చేసి 9 o'clockకి 9 గంటలకి అక్కడ 17వ తారీఖున ఇంటర్వ్యూకి ఈ ప్లేస్లో ఉండాలి. నో టీఏడి అయితే ఇవ్వరు. సో దీనికి అప్లికేషన్ వచ్చేసి ఇలా ఇచ్చారు. దీన్ని మనం ప్రింట్ తీసుకొని దీన్ని అక్కడే సబ్మిట్ చేయాలి కాబట్టి డైరెక్ట్ ఇంటర్వ్యూకి ఇలా రాసి ఇవ్వచ్చు. ఓకే, ఇది ఇక్కడ మీరు ఫైనల్గా చదివితే సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్ ఆల్ డిగ్రీస్, అకాడమిక్ క్వాలిఫికేషన్స్, మార్క్ షీట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అంటే సెల్ఫ్ అటాచ్, ఇది నాదే అని మనం సైన్ చేయాలి. ఓకే, ఇది డైరెక్ట్ అప్లికేషన్ అదే. సో మనం డైరెక్ట్ ప్రింట్ తీసుకొని ఇవన్నీ రాసేసుకొని అక్కడ డైరెక్ట్ 9 గంటలకి 17వ తారీఖున ఇంటర్వ్యూకి వెళ్ళవచ్చు. జేఆర్ఎఫ్కి ఎవరైనా ట్రై చేస్తూ ఉంటే అక్కడ వాళ్ళకైతే యూజ్ఫుల్ ఉంటుంది. అలాగే ఎవరైనా చేసుకోవచ్చు, ఇది ఇక్కడని కాదు. జేఆర్ఎఫ్ అంటే జనరల్గా చాలామంది సెంట్రల్ గవర్నమెంట్లో చేస్తూ ఉంటారు. సో ట్రై చేయండి ఎవరైనా సరే. దీనికి అప్లికేషన్ ఫామ్ అన్నీ ఇచ్చేశారు. ఇక్కడ మీరు డేట్ కూడా చూడండి. జేఆర్ఎఫ్ ఆర్ఏ అంటే రీసెర్చ్ అసోసియేట్ అంటారు. సో 17/1/25 డైరెక్ట్ ఇంటర్వ్యూ ఇది. సో ట్రై చేయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే. అలాగే ఈ వీడియోని
లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు వచ్చేస్తుంది. అలాగే ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో లాస్ట్లో ఉంటుంది, చూడండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.